నమస్కారం మిత్రులారా, ఈరోజు నేను మీ అందరితో మన జీవితాన్ని మార్చుకునే 5 అలవాట్ల గురించి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలాసార్లు మనం పెద్ద పెద్ద మార్పులు కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఎస్ మై డియర్ ఫ్రెండ్, చాలాసార్లు మనం పెద్ద పెద్ద మార్పుల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ నిజమైన మార్పు చిన్న చిన్న అలవాట్లతోనే మొదలవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. చిన్న చిన్న అలవాట్లతోనే మొదలవుతుంది. ఈ 5 అలవాట్లు మీలో ఒక కొత్త శక్తిని నింపుతాయి. మీ లక్ష్యాల వైపు మిమ్మల్ని నడిపిస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీ లక్ష్యాల వైపు మిమ్మల్ని నడిపేయడానికి ఈ అలవాట్లు మీకు చాలా ఉపయోగపడతాయి. మొదటి అలవాటు చూసినట్టయితే ప్రతిరోజు ఉదయాన్నే లేవడం చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది చాలామందికి కష్టంగా అనిపించవచ్చు. కానీ ఉదయం 5 గంటలకు లేదా 6 గంటలకు నిద్ర లేవడం వల్ల మీకు అదనపు సమయం లభిస్తుంది. ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఆలోచించుకోవచ్చు, వ్యాయామం చేయవచ్చు, మీ ప్లాన్స్ వేసుకోవచ్చు. మీరు చేసే వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ప్లాన్స్ వేసుకోవచ్చు. ప్రపంచం ఇంకా నిద్రపోతున్నప్పుడు మీరు లేచి వర్క్ చేయడం ద్వారా, మీరు లేవడం ద్వారా మీరు మీ పనులను ప్రారంభించడం వల్ల ఒక రకమైన ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఈ ఒక్క అలవాటు చాలా చాలా మీలో క్రమశిక్షణ పెంచుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అలాగే రెండో అలవాటు చూసినట్టయితే ధ్యానం చేయడం. రోజుకి కనీసం 10-15 నిమిషాలు ధ్యానం చేయడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఒత్తిడి తగ్గుతుంది, అలాగే ఏకాగ్రత కూడా పెరుగుతుంది. ధ్యానం మన ఆలోచనలను క్రమబద్ధీకరించి స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. ఒక వారం పాటు దీన్ని ప్రయత్నించండి. మీలో ఎంత ప్రశాంతత వస్తుందో మీరే గమనిస్తారు మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మనకు మూడో అలవాటు చూసినట్లయితే కృతజ్ఞత భావం మై డియర్ ఫ్రెండ్స్. కృతజ్ఞత భావంతో ఉండడం, మన జీవితంలో ఉన్న మంచి విషయాల గురించి ఆలోచించి కృతజ్ఞతలు చెప్పడం. చిన్న విషయాలైనా సరే, ఉదాహరణకు ఆరోగ్యంగా ఉండటం, మంచి ఆహారం లభించడం, కుటుంబంతో హ్యాపీగా ఉండటం, ఇలాంటి వాటిపై దృష్టి పెట్టడం వల్ల మానసిక దృక్పథం పెరుగుతుంది. ప్రతికూల ఆలోచనలు తగ్గి సానుకూలత పెరుగుతుంది. రోజుకి కొన్ని నిమిషాలు మీ కృతజ్ఞత జాబితాను రాయడం ప్రారంభించండి. ఖచ్చితంగా మీలో డిఫరెన్స్ తెలుస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అలాగే చూసినట్లయితే నాలుగో అలవాటు ప్రతిరోజు కొత్త విషయాలను నేర్చుకోవడం. అది ఒక కొత్త పదం కావచ్చు, ఒక కొత్త స్కిల్ కావచ్చు, లేదా ఏదైనా కావచ్చు. మీ పుస్తకంలో ఒక కొత్త ఆలోచన కావచ్చు, చదవడం కావచ్చు. నిరంతరం నేర్చుకోవడం మన మెదడును చురుగ్గా ఉంచుతుంది మై డియర్ ఫ్రెండ్స్. మన యొక్క జ్ఞానాన్ని పెంచుతుంది, కొత్త ఆలోచనకు దారితీస్తుంది. కేవలం 10 నిమిషాలు ఒక ఆన్లైన్ ఆర్టికల్ చదవడం లేదా ఒక చిన్న వీడియో చూడడం కూడా సరిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, లాస్ట్ అలవాటు, 5వ అలవాటు చూసినట్టయితే 5వ అలవాటు చిన్న లక్ష్యాలు నిర్దేశించుకోవడం వల్ల పెద్ద లక్ష్యాన్ని మనం చిన్న చిన్న భాగాలుగా విభజించి వాటిని రోజువారీగా పూర్తి చేయడానికి ప్రయత్నించడం వల్ల మనం అనుకున్నది సాధించుకునే అనుభూతిని మనకు ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. మనం సాధించుకునే అనుభూతిని ఇస్తుంది మరియు మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మరుసటి రోజు మీరు సాధించాలనుకుంటున్న 3 చిన్న పనులను రాసుకోండి. వాటిని పూర్తి చేయడం ద్వారా మీరు ఎంత ముందుకు వెళ్ళారో మీరే చూస్తారు. ఈ 5 అలవాట్లు మీరు ఉదయాన్నే లేవడం, ధ్యానం చేయడం, కృతజ్ఞత భావంతో ఉండడం, కొత్త విషయాలు నేర్చుకోవడం మరియు చిన్న లక్ష్యాలను నిర్దేశించుకోవడం చాలా చాలా మన జీవితాన్ని చేంజ్ చేస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. కేవలం ఒక వారంలోనే మీరు ఈ అలవాట్లను నేర్చుకోవచ్చు. మీ దినచర్యలో భాగం చేసుకోగలిగితే ఖచ్చితంగా మీలో ఒక అద్భుతమైన మార్పును గమనిస్తారు. గుర్తుంచుకోండి, గొప్ప ప్రయత్నాలు చిన్న అడుగులతోనే మొదలవుతాయి. ఈ రోజు నుంచే మీ జీవితాన్ని మార్చుకునేందుకు ఈ అలవాట్లను మీ దినచర్యలో భాగం చేసుకోండి. ధన్యవాదాలు.